ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. నేను పట్టా ఇచ్చేది కాదు నాకు ఎందుకు అనుకుంటాను. పట్టా ఇచ్చాను కదా జారుకున్న వాళ్ళు. కాబట్టి రైతుల్ని కాపాడే పార్టీ, రైతుల్ని గుండెలో పెట్టుకొని సాదుకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ అయితేంది, రైతు భరోసా అయితేంది, రైతు బోనస్ అయితేంది, ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు పెట్టని డబ్బులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ రంగానికి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుకుంటున్న పరిస్థితి. వారికి బోనస్ ఇచ్చాం. అందుకోసం మొక్కజొన్నకు కూడా రైతులు మోసపోవద్దన్న ఉద్దేశంతోనే 1500, 1400 అడుగుతుందట. అది తెలుసుకొని చాలా బాధపడ్డాను నేను. నిన్న ఇక్కడ ఒక కార్యక్రమానికి వస్తే రామారావు గారు, మా వడ్డీనారాయణ గారు, రైతులు అందరు కలిసి కొనుగోలు కేంద్రం కావాలి. నిజంగా ఇక్కడి నుంచి చూసుకుంటా పోతే 1 రూపాయల దాకా ఎక్కడ చూసినా కుప్పలు మొక్కలనే కనపడతాయి. మనం బోర్ వేసాం, కరెంట్ ఇప్పించాం, అన్ని చేసిన తర్వాత పంట పండి ఇవ్వకపోతే బాగుండదు, వాళ్ళకి రేట్ ఇప్పించకపోతే బాగుండదని రాత్రి తుమ్మలాసరావు గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి కేంద్రం కొనుగోలు ఇప్పించాం. కొనుగోలు అధికారి గారు ఒక్క గింజ పోకుండా రైతులు లేకపోతే మనం ఎవరూ లేవు. నేను అందుకోసమే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఈ నియోజకవర్గం ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉన్న ఇది రైతు వారి నియోజకవర్గం. వ్యవసాయం, రైతులు, రైతు కూలీలు. అందుకోసమనే గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణాలో కల్పించిన వైరా చెరువులో గెలిచిన 3-5 నెలల. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలి. మీ అందరి కోసం కష్టపడుతున్న ఈ పార్టీని ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించాలి. మీ అందరూ కూడా సుఖం కూడా కోరుకునే వాళ్ళు మేమని మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. ఎక్కడ కూడా తప్పించుకుంటారు. 26 క్వింటాలే కొంటారట, మొత్తం కొనరాడు సార్. ఒక్క కింద పోకుండా చూసే బయట నాది. ఆగు నువ్వు. ఓకే అండి. మొత్తం కొనేయాలి. కొనే దాంట్లో ఎక్కడ పంట పండింది రైతుల కాడ ప్రతి గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లో వాళ్ళు కాంటా వేసుకోండి. మీరు 10 రూపాయలు, 100 రూపాయలు, 80 రూపాయలు మాకు ఇబ్బంది. కానీ వాళ్ళే ఇక్కడ కావాలి, మేము నువ్వు మాకు కావాల్సి కాబట్టి ఏ ఊరికి ఆ ఊరు కొనేసాయి, తీసుకొచ్చి కుప్ప పడేసాయి, డబ్బులు గవర్నమెంట్ కట్టిలో దాని సంగతి నేను చూసుకుంటా. ఓకేనా? రైట్, చలో. అందులో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ పేరు మారుమోగిన సంగతి మీకు తెలుసు. పేరు మారుమోగింది రాష్ట్రంలో, దేశంలో. జూబ్లీ హిల్స్ ఎన్నికలకి మన నియోజకవర్గం నుంచి 250 మంది పోయి 20 రోజులు కష్టపడి పనిచేసాం మీ అందరి శక్తితోని. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు టీవీలో పడుతూనే ఉండండి. వచ్చాడు. టీవీలో పడుతూనే ఉండండి. నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం మేడం. జూబ్లీ మొత్తం అందరికంటే ఎక్కువ అది ఇది జూబ్లీ పేరు అంటే వచ్చిన మేము కూడా అన్న ఫోన్ చేసి ఈ రోజు మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకోవడం. ఇక్కడ ఆమె సర్పంచ్ అని యాదవ్ అన్న, సర్పంచ్ అని యాదవ్ సంతోషపడ్డా. రైతులు కూడా మా అన్నకు పెద్ద అండగా ఉండాలి. నా గురించి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మనసులో ధన్యవాదాలు. అందరూ కూడా యాదవులందరూ కూడా అందరికీ అండగా ఉండాలి. అందరినీ గెలిపించాలి.